ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాటలాడ తెగింపను. కొంతమంది మాట్లాడతాము గాని మన చేతలకి క్రియలకి పొంతన ఉండనే ఉండదు. కానీ పౌలు మాట్లాడిన దాని ప్రకారము, బోధించిన దాని ప్రకారము జీవించటానికి నానా విధాలుగా ప్రయాసపడ్డాడు. ఈరోజు క్రైస్తవులుగా మీరు అన్యులకి మాదిరిగా ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థము. మీ జీవితము అన్యులకి మాదిరిగా ఉండకపోతే, మీరు మాట్లాడే మాటలకుని మీ క్రియలకి పొంతన లేకపోతే మీ సాక్ష్యాన్ని దేవుడు కూడా అంగీకరించడు. దేవుడే అంగీకరించకపోతే అన్యులు మిమ్మల్ని చూసి దేవుణ్ణి విశ్వసిస్తారు. రక్షణ పొందుకొని ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఇలాంటి సాక్ష్యం మనం ఇవ్వగలుగుతున్నామా?